ఎంతగా జారుకుంటుంది తెలుసండి మనస్సు. నేను ఒకరింట్లో ఉన్నప్పుడు ఒక 2-3 రోజులు ఉన్నాను. వాళ్ళ ఇంట్లో చిన్న పిల్లాడు ఉన్నాడు. ఆ పిల్లాడికి వాళ్ళ అమ్మ ఉదయం పాలది పట్టించింది. వాడి పని ఏంటంటే, చిన్నపిల్లలు వాళ్ళకి ఏం తెలియదు, అక్కడికి వెళ్ళి అది లాగుతారు, ఇక్కడికి వెళ్ళి ఇది లాగుతారు, మెల్లగా ఇలాగ నడుక్కుంటూ వెళ్తాడు, దీన్ని బట్టి లాగుతాడు. వాళ్ళ అమ్మ ఏంటంటే వాడిని ఒక దగ్గర కూర్చోబెట్టి, కూర్చో ఇక్కడ, కదలకి ఇక్కడ అనింది. ఈవిడ కదలొద్దని చెప్పి అలా వెళ్ళింది, పని చేసుకుంటుంది. నేను చూస్తున్నాను. వీడేంటంటే వాళ్ళ అమ్మని అలా చూశాడు, మళ్ళీ చూశాడు, మళ్ళీ కదిలాడు, మళ్ళీ వీడు వాళ్ళ అమ్మని చూస్తూ కదులుతున్నాడు. వాళ్ళ అమ్మ చూడగానే, బాబాయ్ వాడికి ఈడియట్ 2 ఏళ్లకే వాడికి అర్థమైపోయింది ఎలా మాయలో పెట్టాలి మనిషి. నాకు అనిపించింది పవర్ఫుల్ మైండ్ ఎవడు ఏంట్రా బాబు వీడికి డిజైన్ చేసి పెట్టాడని. వాళ్ళ అమ్మ చూసి, నా బంగారు కొండ. ఈవిడికి ఏంటంటే వీడన్నీ లాగి కింద పడేసి ఉంపుకున్న తర్వాత చప్పుడు అవుతుంది. అప్పుడు చూస్తాడు, కొంపలు అంటూ పరుగులు తీస్తుంది ఆవిడ. అసలు అంత తెలివిగల్ల ఆ వ్యక్తినే చిన్న పిల్లాడు ఎలా మాయ చేయగలుగుతున్నాడండి? మబ్బులో పెడుతున్నాడా లేదా? అలాగనే మనం ఎంత ఎరుకతో మనస్సుని ప్రాణం బంధించి దాన్ని లాక్కొచ్చి మళ్ళీ వస్తువు మీద పెట్టినా, మనకు కావాల్సిన దాని మీద పెట్టినా, అలా తెలియకుండా జారుకుంటూ వెళ్ళిపోతుంటుంది. అది తెలియకుండానే మళ్ళీ ఇదేంటండి, ఇప్పుడే కదండి దాన్ని అలా పెట్టాను, అప్పుడు వెళ్ళిపోయింది ఏంటి నా మనస్సు. అందుకనే కృష్ణుడు అంటాడు, అర్జున యతో యతో నిశ్చరతి తతస్తతో నియమ్యైతత్ ఆత్మవశ్యం నయేత్ మనః. నువ్వు తీసుకొచ్చి పెడతావు, పెట్టాను అనుకునే లోపే మళ్ళీ జారిపోతుంటుంది. మళ్ళీ పట్టుకొచ్చి పెడతావు, మళ్ళీ జారిపోతుంది. మళ్ళీ పట్టుకొచ్చి పెడతావు, మళ్ళీ జారిపోతుంది. మళ్ళీ పట్టుకొచ్చి పెడతావు, మళ్ళీ జారిపోతుంది. ఇది మనస్సు యొక్క స్వభావం. ఎందుకు తెలుసండి? మనస్సుకి ఎందుకు ఆ శక్తిని తెలుసండి? అసలు మనస్సుకి ఆ కదిలే శక్తే లేకపోతే ఈరోజు ఇంత అందమైన ప్రపంచం మనం తయారు చేసుకోలేం. మనం కూడా ఆవులాగా చెట్టు కిందే బతకాలి, ఓ చేమలాగా మట్టితోటి గూడు కట్టుకుని పుట్ట కట్టుకుని బ్రతకాలి. మనకు కూడా ఆ మనస్సు అంత కదులుతూ ఉంది కనుక ఈరోజు ప్రపంచం కూడా అంత ఎక్స్పాండ్ అవుతూ ఉంది. గుర్తుపెట్టుకోండి, మనస్సు అంత కదలికలు ఉంది కనుకనే ప్రపంచం ఎక్స్పాండ్ అయింది కాదా? చూడండి ఈరోజు ఎంత మనం ఎన్నిటిని తయారు చేసుకుంటున్నాం మనం. బికాస్ ఆ మైండ్, ఆ కదలిక ఉంది, కదిలే శక్తి ఉంది. కానీ అది ఏం చేస్తుందనంటే, అది కదిలితే పర్లేదు, మనల్ని కూడా కదిపేస్తుంది. అది వచ్చిన సమస్య. అందుకని ఇక్కడ ఆయన అంటారు, అసలు ఈ మనస్సుని హ్యాండిల్ చేయడానికి ఏమిటి అనంటే పైన చాలా ఎక్సలెంట్ ప్రాసెస్ తీసుకొస్తున్నారని చెప్పండి. చిత్తవాయవ చిత్క్రియాయుతాః శాఖయోర్ద్వయీ శక్తి మూలకా. ఇక్కడ బాగా చూడండి, ఈ ప్రాణాయామము, యోగాసనాలు, ధ్యానము, వేదాంతము, జ్ఞానము, ఏవో చెప్తారు కదా, అవన్నీ కావాలి. ఏది మనం డిస్కార్డ్ చేయొద్దు. యూ షుడ్ నెవర్ డిస్కార్డ్ ఎనీథింగ్. కాబట్టి ఇక్కడ ఎలా ఆడాలనంటే, చాలా మంది ఏంటంటే ప్రాణాయామం చేసేస్తే అయిపోయింది, అదే లక్ష్యం అనుకుంటారు. దట్ ఈస్ ది ప్రాబ్లం. యోగాసనాలు వేసేస్తే చాలు, అదే అంత్యం అనుకుంటారు. దట్ ఈస్ ది ప్రాబ్లం. ధ్యానం చేసేస్తే అది అల్టిమేట్ అనుకుంటారు. దట్ ఈస్ ది ప్రాబ్లం. వేదాంత శాస్త్రాలు, గ్రంథాలు మా ఇంట్లోనండి మొత్తం పెద్ద లైబ్రరీ ఉంది, చాలా ఉంది. అన్ని బుక్స్ చదివేస్తుంటాను. దట్ ఈస్ ది ప్రాబ్లం. దట్ ఈస్ ది ప్రాబ్లం, ఫండమెంటల్ ప్రాబ్లం. ప్రాణాయామం ఎందుకు చేయాలి, దాని పర్పస్ ఏంటి, దాని పరిధి ఏంటి గుర్తించాలి. ఆసనాలు ఎందుకు చేయాలి, దాని పర్పస్ ఏంటి, దాని పరిధి ఏంటి గుర్తించాలి. బాగా ఆలోచించండి. ఒక ఆయన అన్నారు, మీరు 100 సంవత్సరాలు మీరు వెళ్ళి కూర్చుని ఆయన గొప్ప, ఆయన గొప్ప అనుకుంటే, షిరిడి సాయిబాబా గొప్ప, శివుడు గొప్ప, నారాయణుడు గొప్ప అనుకుంటూ కూర్చుంటే వాళ్ళు గొప్పవాళ్ళు. మీరు గొప్ప అని పొగిడినంత మాత్రాన వాళ్ళకి ఇంకో గొప్ప ఎక్కువ ఎక్స్ట్రా యాడ్ అవ్వదు. వాళ్ళు గొప్పే. కానీ మీరు గొప్ప ఎప్పుడు అవుతారు? అది సాధన. ఇక్కడ మహర్షి నేర్పారు. మీరు ఆ స్థాయికి ఎప్పుడు వెళ్తారు, ఎప్పుడు చేరుకుంటారు ఆ స్థాయికి? అక్కడికి వెళ్ళి మనం భజన చేసి వాళ్ళు గొప్పతనాన్ని మనం చెప్పుకుంటాం. నో డౌట్, అది మంచిదే, తప్పనట్లే. కానీ ఎన్ని సంవత్సరాలు చేస్తావు అలాగా? ఇలాగ మనం ఇన్ని జన్మలెత్తి ఇలాగ వాళ్ళు గొప్ప అనుకుంటూ కూర్చుంటాం.
నా గొప్పతనం ఎక్కడుంది? దాన్ని గుర్తించలేమా? వాళ్ళు గుర్తించారు కనుక గొప్పవాళ్ళయ్యారు. మనం ఇంకా ఎందుకు గుర్తించలేకపోతున్నాం? నాకంటే అన్యమైన వస్తువుని బయట ఉన్నదాన్ని నేను గుర్తిస్తున్నాను, కానీ ఎవరు ఉంటే ఈ వస్తువులన్నీ గుర్తింపబడుతున్నాయో అసలు వాణ్ణే వదిలేస్తున్నా. నేను చేసే ఫండమెంటల్ ఎరోనియస్ ప్రాబ్లం. దట్ ఈస్ ది ప్రాబ్లం. దట్ ఈస్ ద ఫండమెంటల్ ప్రాబ్లం. ప్రాణాయామము, ఆసనము 5 గంటలకి మనుషులు ఉరుకులు పరుగుల మీద వెళ్తున్నారు. బట్ హీఈస్ వెరీ క్లియర్. నేను చెప్పే ఆసన ప్రాణాయామాలు ఎందుకనంటే శరీరము మనస్సు పవిత్రం అవ్వడానికి. బట్ దెర్ ఈస్ ఎ జ్ఞానం దట్ యూ నీడ్ టు రియలైజ్. హీఈస్ వెరీ క్లియర్. ఐ అప్రిషియేట్ హిమ్ ఇన్ దట్. ఆసన ప్రాణాయామాలతో ఆగిపోమ్మనట్లేదు. అందుకని ఇక్కడ కూడా మహర్షులు వారు చాలా ఎక్సలెంట్ స్టెప్ తీసుకున్నారు. ఎలాంటి స్టెప్ తీసుకున్నారంటే ఇక్కడ అష్టాంగ యోగాల్ని, పతంజలి మహర్షి ఇచ్చినటువంటి అష్టాంగ యోగాల్ని ఆయన తీసుకుంటున్నారు. అసలు ఒక మనిషి జీవితం, ప్రాణం, ఈ క్రియలంటే ఏం జరుగుతున్నాయి అని అంటే మన శాస్త్రం అంటుంది మాయా అనేటువంటి శక్తి. మాయాంతు ప్రకృతిం విద్యాత్ మాయినంతు మహేశ్వరం. మాయా అనేటువంటి ఆ మహాశక్తి నుంచి 3 గుణాలు బయటకు వచ్చాయి. ఏమిటి? సత్వ, రజస్సు, తమస్సు. 3 వచ్చాయి బయటికి. 3 గుణాలు బయటకు వచ్చాయి. సత్వ, రజస్తమో గుణాత్మిక మాయా. ఈ 3 గుణాలే మాయకి ప్రధానమైనది. ఈ 3 గుణాలు ఏం చేశాయనంటే పంచభూతాలు ఉన్నాయి కదా, ఆకాశం, వాయు, అగ్ని, నీరు, భూమి. ఈ పంచభూతాలు సటిల్ ఫామ్లో ఉన్నప్పుడు, అవ్యక్తంగా ఉన్నప్పుడు ఈ సత్వగుణంతో కలిస్తే పంచభూతాలు, సూక్ష్మ పంచభూతాలు సత్వగుణంతో కలిస్తే మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారం అనేటువంటి అంతఃకరణాలు వచ్చాయి. అందుకని అవి కూడా సటిల్. బికాస్ పంచ సూక్ష్మభూతాలు. అలాగనే పంచ సూక్ష్మభూతాలు, అర్థమైందండి? ఇవి కొద్దిగా వ్యక్తమవుతుంది. అంటే ఎలాగానంటే బీజం ఉందనుకోండి, దాంట్లో మనకి ఏం కనపడదు. మామిడి టెంకలో ఏమీ కనపడదు, కానీ దాన్ని మట్టిలో నాటారనుకోండి, మట్టిలో పెట్టి నాటారనుకోండి, మెల్లగా మొలకెత్తుతుంది. ఆ మొలకెత్తినప్పుడు ఇప్పుడు చూడండి, ఇప్పుడు బీజము కనపడదు, చెట్టు కనపడదు. ఇప్పుడు ఒక్క మొలక మాత్రం ఇప్పుడు మనకు ఒక అనుమానం ఏంటనంటే ఇన్ఫరెన్స్, ఓహో ఇది ఇంక చెట్టు అవుతుందనేది. అలాగనే ఈ వ్యక్తావ్యక్త స్థితి అంటే స్ప్రౌటింగ్ స్టేజ్లో ఉన్నటువంటి పంచభూతాల నుండి రజోగుణం కలిసినప్పుడు ఈ ప్రాణశక్తి వచ్చింది. ఈ ప్రాణం ఎలాంటిదేనంటే పూర్తిగా కనపడదా అంటే కనపడదు, అసలు లేదా అనంటే ఉంది. అందుకని ఇన్ఫరెన్స్ అనమాట. గాలి ఆడుతుందా అనంటే ఎవడు కళ్ళతో చూడలేదు, అందుకనే చేయి వేలు ఇక్కడ పెడతాడు. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళారనుకోండి, ఇలా పెడతారు. ఓ డెడ్ బాడీని తీసుకెళ్తే ఇక్కడ పెడతారు, లేదా ఇలా తీసుకుంటారు. ఇది కొట్టుకుంటుంది అనుకోండి మనిషి ఉన్నాడని, లేదనుకోండి వదిలేస్తారు. కాబట్టి రజోగుణం నుండి పంచ, ఈ సూక్ష్మభూతాలు కాదు, స్థూలము కాదు, ఆ మధ్యస్థితిలో ఉన్నటువంటి ఆ భూతాల నుండి రజోగుణం కలిసినప్పుడు మెల్లగా ఈ ప్రాణశక్తి బయటకు వచ్చింది. ఇక 3వది చూడండి. తమోగుణం నుండి ఈ గ్రాస్ ఎలిమెంట్స్ అంటే పంచీకరణమైనటువంటి గ్రాస్ ఎలిమెంట్స్, ఫిజికల్ ఎలిమెంట్స్ అంటే ఫిజికల్ ఫామ్కి వచ్చింది. తమోగుణం కలవగానే మ్యాటర్ బయటకు వచ్చింది. మొత్తం ఇది మ్యాటర్, ఇది తమోగుణం నుంచి వచ్చింది. ఇది డెడ్, ఇది జడం, అంతే. ఇది జడం, ఇది జడ పదార్థం. ఇది ఈ 3 ఆస్పెక్ట్స్ తీసుకోండి. సత్వగుణము, సూక్ష్మభూతాలు కలిసినప్పుడు, సటిల్ ఎలిమెంట్స్ కలిసినప్పుడు అక్కడ ఏమైంది? సూక్ష్మమైనటువంటి అంతఃకరణ ఏర్పడింది. మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం. అది కనపడదు, దాన్ని ఊరికనే మనం రూపం ద్వారా దాన్ని గుర్తించగలగాలి, గుణం ద్వారా గుర్తించగలగాలి. అలాగనే ఈ మనస్సు, బుద్ధి, చిత్త, అహంకారాలే లోపలన్నింటినీ ఆపరేట్ చేస్తుంది. అయితే ఆ మనస్సు, బుద్ధి, చిత్త, అహంకారాల్ని, ఈ శరీరాన్ని రెండింటినీ కలిపి ఉంచింది ఏంటి తెలుసా అండి? ప్రాణశక్తి. ప్రాణం ఉంటే మనస్సు పనిచేస్తూ ఉంటుంది, అందుకని గాలి ఆపేస్తే మనస్సు వచ్చేస్తుంది. ప్రాణం ఉంటే ఈ శరీరము పనిచేస్తుంటుంది. కాబట్టి ప్రాణం అనేది మధ్యవర్తి, సమవర్తి, మధ్యవర్తి ప్రాణం. కాబట్టి ఆ ప్రాణం ఎక్కడి నుంచి వచ్చింది? ప్రాణశక్తి రజోగుణము వ్యక్తావ్యక్త స్వరూపంగా ఉన్నటువంటి పంచసూక్ష్మ భూతాల నుంచి వచ్చింది. ఈ తమోగుణం ఇది కంటికి కనపడుతుంది చూడండి, శరీరం కంటికి కనపడుతుంది. ఈ తమోగుణం
ఫిజికల్ మ్యాటర్ ఎక్కడి నుంచి వచ్చింది? తమో గుణం నుండి పంచీకరణమైనటువంటి గ్రాసిఫైడ్ 5 ఎలిమెంట్స్ నుంచి, గ్రాస్ ఎలిమెంట్స్ నుంచి వచ్చింది. ఇక్కడ మనకు 3 ఉన్నాయి. బాగా కంటికి కనబడే దేహం ఒకటి ఉంది, కనబడి కనబడకుండా ఉండేటువంటి ప్రాణం ఒకటి ఉంది, కనబడకుండా కేవలం అనుభవ వేద్యం మనోబుద్ధులు, చిత్తహంకారం. ఈ 3 ఇక్కడ ఉన్నాయి. ఇంక రెండోది లేదు, ఇంక 4వది లేదు. 4వదంటూ ఏదీ లేదు. ఉంది ఒకటి, ఆ చైతన్యం వీటన్నిటిని ఆపరేట్ చేస్తుంది. దాన్ని పక్కన పెడతాం. ఇప్పుడు ఇక్కడ ఈయన టాపిక్ ఏం చెప్తున్నారనంటే, ఈ ప్రాణం అనేది ఉందే, ఇట్ ఈజ్ ఎ గ్రేట్ ఎలిమెంట్, చాలా ఎక్సలెంట్ ఎలిమెంట్. ఈ ప్రాణము అనేటువంటిది చూడండి, పెద్ద కాండం ఇది. దాని నుండి పుట్టిన ఒక శాఖ ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి అనేటువంటిది. ఈ ప్రాణం వల్లనే క్రియాశక్తి అనేటువంటి ఇంకో శాఖ పుట్టింది. బాగా చూడండి, ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి ఇవి రెండూ కూడా మనస్సు, బుద్ధి వల్ల పుడుతుంది. నేను సంకల్పించాను, నేను ఇది కోరుకున్నాను, ఐ డిజైర్డ్, ఐ విష్, ఎంత లోపల జరుగుతుంది. ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి. ఇచ్ఛ అంటే ఒక కోరిక, జ్ఞానం అంటే దాన్ని డిజైన్ చేసుకోవడం, ఎలా దాన్ని పొందాలని. కానీ క్రియ దగ్గరకు వచ్చేటప్పటికి మనస్సు, బుద్ధి కాదు, శరీరంతో చేయించాలి. నేను ఈరోజు మంచి పాయసం తాగాలనుంది, కోరిక కలిగింది, ఇచ్ఛాశక్తి. ఆ పాయసం ఎలా చేయాలి? సగ్గుబియ్యం, పాలు, పంచదార ఇవన్నీ డిజైన్ చేసుకున్నాను. కాబట్టి మైండ్ స్థాయిలో పాయసం తయారైపోయింది, ఫినిష్ అయిపోయిందా లేదా? మెంటల్ స్థాయిలో, ఆ మెంటల్ స్టేటస్లో పాయసం తయారైపోయింది. ఎందుకని? ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి. కానీ అంతటితో ఆపేసాం మనం, ఇక్కడతో కావాలి. అప్పుడేం చేయాలి? క్రియాశక్తి. ఇప్పుడు మీకు అర్థమైందా? అందుకనే లలితా సహస్రనామంలో ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి స్వరూపిణ్యై నమో నమః. ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి వరకు మనం ఉండిపోయాం అనుకోండి, బా ఇంకా అసలు ఈ దేహంతో పెద్ద పనే ఉండదు. ఇస్తే ఇద్దరు, లేకపోతే వద్దు అని కూర్చుంటాం, పెద్ద ఇబ్బంది ఉండదు. కానీ ఇది ఊరుకోదుగా. ఒకసారి ఇచ్చ పడిన తర్వాత అది కలిపెడుతుంటుంది లోపల. ఎలాగన్నా ఈరోజు పాయసం చెయ్యాలి స్వామీజీ, ఎలాగన్నా తాగాలండి. డిజైన్ అయిపోయింది, తాగేసాం లోపల. కానీ లోపల తాగింది వద్దు, బయట నుంచి కూడా లోపలికి తోయాలి. అది వీడి ప్లాన్. ఇప్పుడు బయట నుండి కనుక ఇప్పుడు మనం కోరుకున్న దానికి ఫిజికల్ ఫామ్తో మనం పొందాలనుకుంటే ఈ ఫిజికల్ బాడీని ఆపరేట్ చేయక తప్పదు. బికాస్ ద ఆబ్జెక్ట్ యు డిజైర్, ఇఫ్ ఇట్ ఈస్ ఫిజికల్, దెన్ యూ నీడ్ టు ఆపరేట్ యువర్ ఫిజికల్ బాడీ. నేను కోరుకున్నది మానసిక స్థాయి వరకే అయితే ఓకే, నాకు ఈ శరీరంతో సంబంధం లేదు, ఈ శరీరాన్ని ఉపయోగించక్కర్లేదు. కానీ నేను కోరుకున్నది భౌతికమైతే దాన్ని భౌతికంగా మార్చి చూడాలనుకున్నప్పుడు నాకు క్రియాశక్తి కావాలి. ఒక ఆయన అడిగారు, స్వామి మీకు కోరిక లేదా అని అడిగారు. ఎందుకు లేదు, నేను మనిషిని, కోరిక లేకపోతే నేను జంతువునే, లేకపోతే జడ బండరాయ. కానీ మీకెందుకండి అలా అనిపించదనంటే, నేను మానసికంగానే దాన్ని ఇంట్రావర్ట్ చేసుకుంటాను, ఫిజికల్ ఫామ్లోకి తెచ్చుకుని దాన్ని ఎంజాయ్ చేయాలని తక్కువ అనుకుంటాను. కాబట్టి ఫిజికల్ యాక్టివిటీస్కి ఫిజికల్గా బయటకు వెళ్ళవలసిన అవసరం ఎక్కువగా ఉండదు. ఇంకా ఆలోచించండి, ఋషులు ఏం చేశారంటే, కానీ ఒక్కటి, మనస్సులో కలిగినటువంటి ఆలోచన, మనస్సులో కలిగినటువంటి జ్ఞానశక్తితో డిజైన్ చేసుకుని ఎంజాయ్ చేస్తే సరిపోదు, మెల్లగా కిందకి ఈడ్చేస్తుంది, ఫిజికల్ ఫామ్కి ఈడ్చేస్తుంది ఏదో రకంగా. అందుకనే బహిర్ముఖులమైపోతాం. కానీ ఋషులు ఏం చేశారంటే, అసలు ఆ ఇచ్ఛ అనేది ఎందుకు కలిగింది, దాని మీద క్వశ్చన్ చేసుకుంటూ మొదలెట్టారు. ఇచ్ఛ ఎందుకు కలిగింది? వెలితి వల్ల కలిగింది కోరిక. ఫస్ట్ చూసాం. ఆ వెలితి ఎందువల్ల కలిగింది? అజ్ఞానం వల్ల. అసలు వెలితి ఎక్కడా లేదు, పరిపూర్ణం ఉండేది. కాబట్టి అసలు క్రియాశక్తి పక్కన పెట్టండి. క్రియాశక్తి పక్కన పెడితే పాయసం తాగాలి అనుకున్నాం, ఆ పాయసం ఇలా ఉంటే బాగుంటుంది అనుకున్నాం. ఇప్పుడు చూడండి, మంచి పాయసం, వేడి అన్నం, ఆవకాయ ఎర్రగా దాన్ని వేసి కలిపాం. అందరు ఇప్పుడు హాయిగా దాన్ని ఎంజాయ్ చేయండి. ఎర్రగా ముద్ద ఇలా తీస్తుంటే, ఇలా ఊపుతుంటే, అందులో దాన్ని స్పీడ్ మోషన్ కాకుండా స్లో మోషన్, దాన్ని ఏమంటారు దాన్ని, అలా మీరు ఇప్పుడు ఆ ముద్దలను అలా ఎగరేస్తూ స్లో మోషన్లో చూస్తూ అలా ఎంజాయ్ చేయండి. దాన్ని చేసేస్తాం. కానీ అలా ఎంజాయ్ చేస్తుంటే ఊరుకోదు, ఇక్కడి నుంచి గోదావరి ప్రవహిస్తుంది,
ఇప్పుడు ఇక్కడ వచ్చింది కదా, మనం దీన్ని తుడిచేసుకుని ఉండు ఎంజాయ్ అనుకోం. మనం ఏం చేస్తాం, మన ప్రవృత్తి బయటకు వచ్చేస్తుంది. లోపల వరకు ఉన్న ప్రవృత్తి బయటికి తీసుకొస్తుంది, బహిర్ముఖుణ్ణి చేస్తుంది. చేసి ఏం చేస్తుంది, బయట అన్నం వండిస్తుంది. ఆవకాయ సీసా తీసుకుంటాం, కలుపుకొని తింటాం. తిన్న తర్వాత ఒక గ్లాస్ నీళ్లు తాగి రిలాక్స్ అవుతాం. ఇంకా అయిపోయింది అది. అప్పుడు ఇచ్ఛాశక్తి అయిపోయింది, జ్ఞానశక్తి అయిపోయింది, క్రియాశక్తి అయిపోయింది. ఈ మూడు రిజాల్వ్ అయిపోతున్నాయి. సరే, అంతటితో జీవితం అయిపోయిందా? అలాగనే మనిషి ప్రాబ్లమ్స్ తగ్గించుకోవాలనుకుంటే ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి వరకు నిలబడిపోతే చాలా ప్రాబ్లమ్స్ తగ్గిపోతాయి. అంటే ప్రాబ్లమ్స్ ఉండవని కాదు, ఉంటాయి. అప్పుడు ఇంటర్నల్గా ఉంటుంది, ఫిజికల్ లెవెల్లో ఉండదు. ఇంటర్నల్గా కూడా ప్రాబ్లమ్స్ తగ్గాలి అని అంటే ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తిని కూడా అధిగమించగలగాలి. అంటే అసలు ఆ శక్తిని ఇచ్చగా మార్చకుండా, ఆ శక్తిని జ్ఞానంగా మార్చకుండా, ఆ శక్తిని క్రియగా కన్వర్ట్ చేయకుండా, శక్తిని శక్తిగానే నేను ఎంజాయ్ చేయగలిగితే నువ్వు మహర్షివే. దానికి నేర్పుతారు ఆయన ఇప్పుడు సాధన. మనం ఏం చేస్తున్నాం, ఆ శక్తిని ఇచ్చగా కన్వర్ట్ చేస్తున్నాం, ఆ శక్తిని జ్ఞానంగా కన్వర్ట్ చేస్తున్నాం, ఆ శక్తిని క్రియగా కన్వర్ట్ చేస్తున్నాం. దాని అనుభూతి పొందుతున్నాం, పడిపోతున్నాం. నిజంగా చెప్పాలంటే ఈ కన్వర్షన్ లేకుండా ఉంటే, ఇన్వర్షన్ ఉంటే చాలా బాగుంటుంది. దట్స్ వై ఐ డోంట్ లైక్ ద వర్డ్ కన్వర్షన్, ఐ లైక్ ద వర్డ్ ఇన్వర్షన్. కన్వర్షన్ ఈజ్ నాట్ రైట్, ఇన్వర్షన్ ఈజ్ రైట్. అందుకని నేను ఇప్పుడు మార్పు చేయాలనుకోను, మార్చలేం, దేన్ని మార్చకూడదు. లోపల ఇన్వర్ట్ అవ్వాలి మనిషి. క్లీన్ కాన్సెప్ట్ అండి. If you are trying to convert things, that means you are dropping your quality. కన్వర్ట్ చేస్తూ పోయే కొద్దీ క్వాలిటీ డ్రాప్ అవుతూ ఉంటుంది. ఇన్వర్ట్ అవుతూ వెళ్లే కొద్దీ ఏమవుతుంది, నా ఒరిజినాలిటీ, నా ట్రూ నేచర్ నేను ఎంజాయ్ చేయగలను. సో అందుకనే మా గురువు గారు అన్నారు, కన్వర్షన్ ఈజ్ వైలెన్స్ అన్నారు. మార్పు చేసుకుంటూ పోయే కొద్దీ మన యొక్క క్వాలిటీ డ్రాప్ అవుతూ పడిపోతూ ఉంటుంది. ఇన్వర్ట్ అవుతూ కొద్దీ వెళ్లే కొద్దీ మనిషిలో అగాధమైన జ్ఞానం అండి, అది మహాసిద్ధి, లోపల ఆత్మసిద్ధి, చాలా ఎక్సలెంట్ ప్రాసెసింగ్ అది. కాబట్టి ఇక్కడ ఆ ప్రాణం ఏదైతే ఉందో గుర్తుపెట్టుకోండి, దేహంలా కనపడదు, కానీ మనస్సులా కనపడకుండానూ ఉండదు. ఇది కనబడనట్టు ఉంటుంది. ఎలాగా, ఇన్ఫరెన్స్. ఇలా పట్టుకుంటాం, స్టెత్ పెడతా, బాగా చూడండి. ఈ స్టెత్ ఎక్కడ పెడతారు, ఇక్కడ పెడతారు, ఇక్కడ పెడతారు వెనకాతల. ఇక్కడ పెట్టి పైనుండే చర్మానికి కాదు పెట్టేది, లోపలుండే చప్పుడు వినడానికి. వెనకాల పెట్టింది పైన చర్మం గురించి కాదు, లోపల ఫ్లమ్ ఏదన్నా పడితే అది తెలిసిపోతుంది వాళ్ళకి. దాని యొక్క స్టిక్కినెస్ లోపల ఫీల్ తెలిసిపోతుంది వాళ్ళకి. అర్థమైందా? అలాగని ఇలా చేయి పట్టినప్పుడు ఏదో మీ చేయి పట్టుకుని చూస్తానండి అని అంటే ఇదేంటి, జాతకాలు చూడడానికే? ఏమన్నా రేఖలు చూస్తారా? డాక్టర్ గారు ఇలా పట్టుకుని ఈ రేఖ ఉంది, నీకు ఆయుష్ రేఖ ఇక్కడ దాకా దిగింది, అయ్యేమన్నా చూస్తారా? నో. డాక్టర్ ఇలా చేయి పట్టుకున్నప్పుడు నాడి ఎందుకు కొట్టుకుంటుంది? బికాస్ ప్రాణం ఎందుకు ఆ క్రియ చేస్తుంది? బికాజ్ రజోగుణం. రజోగుణం ఉంటే క్రియ ఉంటుంది, తమోగుణం ఉంటే జడం ఏమీ కదలదు. సత్వగుణం ఉందనుకోండి, ఈ థింకింగ్, ఈ థాట్ ప్రాసెస్, ఇదంతా సత్వగుణం. గుర్తుపెట్టుకోండి. సత్వగుణం అంటే ఏమీ లేదు, ఆలోచన, భావన, జ్ఞానము సత్వగుణానికి చిహ్నాలు. రజోగుణానికి చిహ్నం ఏంటి? క్రియా, యాక్టివిటీ, ఇవన్నీ క్రియ, ఇదంతా రజోగుణం. తమో గుణానికి సంకేతం ఏంటి? జడం, కదలిక ఉండదు, జడం, ముద్ద. బాగా ఆలోచించండి. సత్వగుణం ఏంటి? జ్ఞానం. రజోగుణం ఏంటి? క్రియ. తమో గుణం ఏంటి? పదార్థం, జడం. మొత్తం దీంతో జరుగుతుంది మొత్తం ఆట అంతా. ఎక్సలెంట్ ప్లే, రోల్ ప్లే, స్క్రీన్ ప్లే జరుగుతుంది ఇక్కడ, ఎక్సలెంట్గా జరుగుతుంది. అందుకని ఇక్కడ మహర్షి ఏమంటున్నారనంటే, ఇప్పుడు ఇక్కడ ఒక మూలాన్ని కనిపెట్టాలి మనం. ఏమిటా మూలం? ప్రాణము అనేది చెట్టు, దానికి 2 శాఖలు వచ్చాయి. చిత్త వాయవ చిత్ క్రియాయుతా. ఈ ప్రాణముందే,
ఈ ప్రాణం ఏం చేస్తుంది? గాలి పీల్చుకుంటే మనస్సు బుద్ధి బ్రహ్మాండంగా పనిచేస్తుంది. ప్రాణం ఆపేస్తే మనోబుద్ధులు పనిచేయవు. ప్రాణం ఉంటే శరీరం కూడా పనిచేస్తుంది. డీకే అవ్వదు. ఇది అలా నిలబడుతుంది ఫ్రెష్గా. ఫ్రిడ్జ్లో పవర్ ఉందనుకోండి, మనం ఏ టొమాటోలు పెట్టినా ఏది పెట్టినా ఫ్రెష్గా ఉంటుంది. ఫ్రిడ్జ్లో పవర్ లేదు, 3 రోజులుగా కరెంట్ లేదు, అన్ని పట్టుకెళ్ళి అందులో పెట్టాం, మొత్తం అన్ని పాలు పాడైపోతుంది, కూరగాయలు అన్ని పాడైపోతాయి. పవర్ ఉంటే ఫ్రెష్నెస్. అలాగే నీ బాడీ కూడా ఫ్రెష్గా అలా ఎందుకు మెయింటైన్ అవుతుంది? ఈ రెఫ్రిజిరేటర్లో పవర్ ఉంది, ప్రాణం. కాబట్టి ఆ ప్రాణము ఇటు శరీరాన్ని నిలబెట్టుంచింది, ఆ ప్రాణము అటు మనోబుద్ధుల్ని నిలబెట్టుంచింది. కాబట్టి ఇక్కడ ఆయన అంటారు, చిత్తవాయవ చిత్క్రియాయుతా శాఖయోర్ద్వయీ శక్తి మూలకా. అర్థమైందా ఇప్పుడు మీకు? 2 శాఖలు, ఒకటి మనోబుద్ధులు చిత్తాహంకారం అనేటువంటి సూక్ష్మ శాఖ, ఇంకొకటి స్థూల శరీరం అనే శాఖ. ఈ 2 శాఖలు ఒకే కాండానికి ఉంది. ఏమిటా కాండం? ప్రాణము అనే కాండం. ఆ శక్తి దాని దగ్గర ఉంది. అయితే ఈ ప్రాణము అనేటువంటిది రజోగుణం, మనోబుద్ధులు అనేటువంటివి సత్వగుణం, దేహం అనేది తమోగుణం. అంటే తమోగుణం ఒక శాఖ, సత్వగుణం ఒక శాఖ. ఇవి 2 భిన్న శాఖలు. ఈ 2 శాఖల్ని నిలిపుంచింది రజోగుణం అనేటువంటిది ప్రాణం. మరి దీనికి వేర్లు ఉంటాయిగా. మూలం ఏమిటి? మాయా. అందుకనే కృష్ణుడు మమ మాయా దురత్యయా దైవీ హ్యేషా గుణమయీ. ఏం చేస్తుందండి మాయ? ఏం చేస్తుందా? ఏదైనా చేయగలదు. ఇది అఘటిత ఘటన పటీయసి మాయ. మనకు బాగా తెలుసు, చిచ్చి ఆ సినిమా ఇది వాళ్ళు రంగు వేసుకుని శుభ్రంగా ఇచ్చేశారు, ఇది కరెక్ట్ కాదు అని తెలుసు. కానీ లోపలికి వెళ్ళి కూర్చున్న తర్వాత కొంతమంది ఒకడు కొట్ట ఇంకా కొట్టండి, ఇది కొట్టు ఇంకా కొట్టు, టెన్షన్. అది తెలుసు కదా. ఈ రియాక్షన్స్ ఎందుకు? మళ్ళీ సినిమా అయిపోగానే చాలా బాగుందండి, మళ్ళీ తుడిచేసుకోవడం, ఆ చీకట్లో తుడిచేసుకుని వాళ్ళు లైట్లు వేసేలోపు తుడిచేసుకుని. మాయ అంటే ఏదో కాదు, తెలిసి జ్ఞానముండి మనం అక్కడ అయిపోతున్నాం, రియాక్ట్ అవుతున్నాం. తెలుసు ఇది బొమ్మ, జస్ట్ నేను 50 రూపాయలు ఇచ్చి కూర్చున్నాను, 100 రూపాయలు ఇచ్చి కూర్చున్నాను, జస్ట్ ఐ నీడ్ టు సిట్ అండ్ ఎంజాయ్ ఎవ్రీ మూమెంట్ ఆఫ్ ది మూవీ. తెలుసు, కానీ మనం ఎలా ఇన్వాల్వ్ అయిపోతున్నాం, అందులోకి పడిపోతున్నాం. అఘటిత ఘటన పటీయసి మాయ, అది మాయ. పోనీ ఆ మాయకి ఏమైనా ఒక రూపం ఉందా? పట్టుకుని ఏమైనా కాళ్ళు పెట్టుకుని అమ్మా నువ్వు నన్ను వదిలేయండి? నో, రూపం లేదు. మాయకే రూపం లేదు. కానీ ఇక్కడ ఇంకొక మాట కృష్ణుడు చాలా ఎక్సలెంట్గా చెప్పాడు. మాయని పట్టుకోకు, దాన్ని పట్టుకుని దాన్ని ఏదో నైస్ చేసుకుని వెళదామంటే అది కుమ్మేస్తుంది. అది నువ్వు ఎవరిని పట్టుకోవాలి తెలుసా? మాయావిని పట్టుకో. ఎవడైతే ఈ మాయని ఆడిస్తున్నాడో వాణ్ణి పట్టుకో. ఎలాగంటే నాకు చాలా ఎక్సలెంట్ ఎగ్జాంపుల్ రామకృష్ణ పరమహంస చెప్తుంటారు. ఒక వ్యక్తి గాలం వేశాడట నదిలో చేపలు పడదామని. గాలానికి ఎర తగిలించి వేశాడట. ఓ చేప వెళ్ళి అబ్బబ్బా చాలా బాగుంది, మంచి ఆహారం దొరికిందని అంటే పెద్ద చేప వెళ్ళి చెప్పిందట, వెళ్ళకు చచ్చిపోతావు, తగులుకుంటావు, వెళ్ళకు అనిందట. అంటే ఇది అనిందట, ఆకలిగా ఉంది, వెళదాం వెళదాం. వద్దు, నీకు ఆకలి తీరాలి అంతే కదా, ప్రాణం బాగుండాలి, ఆకలి తీరాలి, హాయిగా బతకాలి, నేను చెప్పినట్టు చెయ్యి. సరే, పెద్ద చేప చెప్పినట్టు ఇచ్చేసింది. అదేం చేసింది? గాలం దగ్గరికి కాకుండా కాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళింది. వీడు కాళ్ళు నదిలో పెట్టుకున్నాడు, నీళ్లలో శుభ్రంగా హాయిగా ఏదో తింటూ ఉన్నాడు, గాలం చేతిలో పెట్టుకుని. ఆ తినేవన్నీ కింద పడిపోతున్నాయి రాలి వాడి కాళ్ళ దగ్గర. ఈ చేపలి దాన్ని తినింది, హాయిగా ఉంది. అదే కనుక ఆహారం, అది కూడా ఆహారమే, ఇది ఆహారమే, అది తింటే తగులుకుంటుంది, వీడి కాళ్ళ దగ్గరికి వస్తే హాయిగా ఉంటుంది. కృష్ణుడు కూడా అదే అంటాడు, వెంకటేశ్వర స్వామి, నువ్వు అక్కడికెళ్లకు, ఇక్కడికి రా, నా పాదాలు పట్టుకో, ఇది పట్టుకో, ఇది పట్టుకుంటే బయటపడతావు, అది పట్టుకున్నావా చచ్చి ఊరుకుంటావు. మమ మాయా దురత్యయా దైవీ ఏషా గుణమయీ. అర్థమవుతుందండి? మాయ అంటే ఏదో కాదు, తెలిసుండి కూడా లోపల పెడుతుంటుంది.
మమ మాయా దురత్యయా. ఆ స్థాయిలో మనం నిలబడి అక్కడ మనం దాన్ని అర్థం చేసుకోవాలి అనంటే ఈశ్వరానుగ్రహం, గురువు అనుగ్రహం కావాలి.